కమిషనర్ గారు, ఎస్పీ యుగంధర్ ఓల్డ్ సిటీలో ఎన్కౌంటర్ చేశాడు కదా, దీనిపైన మీ కామెంట్ ఏంటి? నో కామెంట్. పబ్లిక్ ప్లేస్ లో ఎన్కౌంటర్ జరిగింది, ఎవరైనా అమాయకులు బలై ఉంటే? నో కామెంట్. ఎన్కౌంటర్ ఆత్మరక్షణ కోసం చేశారా లేక కావాలనే చేశారా? నో కామెంట్. మీరు ఇలా మాట్లాడకుండా ఉన్నారంటే ఇందులో మీ ప్రమేయం కూడా ఉందనుకోవచ్చా? అతని చేతిలో గన్ ఉంది కాబట్టి కాల్చాడు, మీ చేతిలో పెన్ ఉంది కాబట్టి రాసుకోండి. ఓకే? ఏంటయ్యా ఇది? ప్రభుత్వం నీకు తుపాకీ ఇచ్చింది ప్రజల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపడానికా? డ్యూటీలోకి వచ్చి 10 సంవత్సరాలు కాలేదు, అప్పుడే 36 ఎన్కౌంటర్లా? 36 సంవత్సరాల సర్వీస్ ఉన్న నేనే ఒక్కసారి కూడా తుపాకీ పట్టుకోలేదు తెలుసా? సర్వీస్ అంతా లంచాలు తీసుకోవడమే సరిపోయింది, తుపాకీ పట్టుకుంటావు? అసలు ఎవరిని అడిగి చేసావా ఎన్కౌంటర్? నన్ను అడిగావా? నా పర్మిషన్ తీసుకున్నావా? పోయినసారి నేను మీ పర్మిషన్ తీసుకుని వాడి దగ్గరికి వెళ్లే లోపే వాడు దుబాయ్ లో ఉన్నాడు సార్. అంటే నేను చెప్పాను వాడికి? నేను అలా అనలేదు సార్. ఖచ్చితంగా ఈడే చెప్పుంటాడు. అవును, నువ్వు డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేయటమేనా? అరెస్ట్ చేయటాలు, కోర్టుకు తీసుకెళ్తాలు ఇలాంటివి చేయవా? అరెస్ట్ చేయాలనే ట్రై చేశాను, ఆత్మరక్షణ కోసం కాల్చి చంపాను లాంటి కాకమ్మ కథలు నేను చెప్పను సార్. ఒకవేళ వాడు నా కాళ్ళ మీద పడి అరెస్ట్ చేయమన్నా పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపేవాడిని. అంతా నీ ఇష్టం అన్నమాట. ఈ ఎన్కౌంటర్ మీద 24 గంటల్లోగా నీ ఎక్స్ప్లెనేషన్ నాకు సబ్మిట్ చేయాలి, లేదా నేను సస్పెండ్ చేస్తాను. ఏమయ్యా, నీకు అసలు కొంచెం బుద్ధి ఉందా? డిపార్ట్మెంట్ లో ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కోసం భూతద్దం పెట్టి ఎదుగుతుంటే నువ్వేంటయ్యా సస్పెన్షన్ ఎక్స్ప్రెషన్ అంటావు? చూడు, సైనికుడి చేతిలో తుపాకీ ఎంత ముఖ్యమో పోలీసుడి ఒంట్లో ఆవేశం అంత ముఖ్యం. అది లేకపోతే వాడు పోలీసు అనిపించుకోడు. వెరీ గుడ్ మిస్టర్ యుగంధర్, నీ గురించి విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ. యు డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. నేను ఎంతమంది విమర్శించినా నేను మాత్రం నిన్నే సపోర్ట్ చేస్తాను. కానీ నీలాంటి డైనమిక్ పోలీస్ ఆఫీసర్స్ పనిచేయాల్సింది ఇక్కడ కాదు. నీ యాక్షన్ చూపించాల్సింది ఫ్యాక్షన్ జోన్లో. సారీ సార్, అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. ఏ, నీకు కూడా భయంగా ఉందా? భయం అన్నమాట నా బయోడేటాలో లేదు సార్. మరి ఇంకేంటి? ఇప్పటిదాకా నాకు ఎన్ని ట్రాన్స్ఫర్లు వచ్చాయో నాకన్నా మీకే బాగా తెలుసు. తప్పు చేసిన పొలిటికల్ లీడర్ను కొట్టినా, వాడింట్లో పని మనిషిని కొట్టినా, చివరికి వాడింట్లో కుక్కను కొట్టినా ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు కూడా కాలేదు, మళ్ళీ ట్రాన్స్ఫర్ అంటున్నారు. ఇల్లు సర్దుకోలేని వాడు ఊరినేం సరిదిద్దుతాడు సార్. నేను వెళ్ళిన చోటల్లా నా స్టాఫ్ను సరిదిద్దుకునే టైం కూడా ఇవ్వట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ ఇంట్లో సామాన్లే విప్పలేదు, మళ్ళీ సర్దుకొని బయలుదేరమంటున్నారు. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటి సార్? నో నో నో, అలాంటిది ఏం జరగదు. అక్కడ నీకు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఉండొచ్చు. నువ్వేం చేసినా ట్రాన్స్ఫర్ కాదు కదా, కనీసం మా నుంచి ఎందుకు చేసావన్న ఒక ఫోన్ కాల్ కూడా రాదు. నువ్వు అక్కడికి వెళ్తే ఈ సేవకే కాదు, ఈ రాష్ట్రానికే సేవ చేసినోడు అవుతావు. కొంతమంది బతకడం కోసం డ్యూటీ చేస్తారు, కానీ నీలాంటి వాడు డ్యూటీ కోసం బతుకుతాడు. ఇది ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ అనుకో. ఓకే సార్. క్రిమినల్స్ దిష్టి, రౌడీల దిష్టి, గూండాల దిష్టి, కోనికోర్ల దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. అయ్యిందా? ఆగండి, మీ పోలీసుల దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఏంటి కనుక దుర్గా ఇదంతా? మీరు ఈ రోజు చేసిన పనికి ఎన్ని ఫోన్లు వచ్చాయి తెలుసా? ఎవరి దగ్గర నుంచి? ఎవరి దగ్గర నుంచా? అందరి దగ్గర నుంచి. మీ ఆయన హీరో అని కొందరు, మీ ఆయన టైగర్ అని ఇంకొందరు. కాలేజీ అమ్మాయిలైతే మీ ఆయన వదిలేసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంటే మేము ట్రై చేసుకుంటాను అంత ఏడిపించారో తెలుసా? అసలు ఈ రోజు TV9, ఈటీవీ, మా టీవీ, జెమిని టీవీ అన్ని టీవీలోనే మీ గురించే. ఒక్క సీరియల్ కూడా వేయలేదు, అసలు ఒక్క యాడ్ కూడా వేయలేదండి. అది సరే కనకదుర్గమ్మ, ఏంటి సామాన్ అంతా రెడీ చేసావు? ఇప్పుడు ఎలాగో మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది కదా. మరికి ఎవరు చెప్పారో? ఎవరైనా చెప్పాలా ఏంటి? మీరు ఏదైనా ఘనకార్యం చేసిన వెంటనే టీవీలో మీ ఫోటో వస్తుంది, తర్వాత ట్రాన్స్ఫర్ వస్తుంది, ఆ తర్వాత నేను సామాన్లు సర్దడం, ఇవన్నీ మామూలే కదండి. మా డిపార్ట్మెంట్ గురించి నాకంటే నీకే ఎక్కువ తెలిసినట్టుంది. మరేమనుకున్నారు? అవును, అసలు ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అవుతున్నావు? విజయవాడకా? అక్కడికే చేయించుకోండి. ఎంచక్క కనకదుర్గమ్మ దర్శనం డైలీ చేసుకోవచ్చు. అమ్మా కనకదుర్గమ్మ, నీ గుళ్ళు సీమలో కూడా ఉన్నాయి తల్లి. సీమకా? అక్కడికైతే నేను రాను. ఏ? అక్కడ రాళ్లు వేసుకున్నంత ఈజీగా బాంబులు వేసుకుంటారంట. రోజు పొద్దున్న లేచిన వెంటనే అరుచుకోడాలు పొడుచుకోడాలేనంట. అక్కడికి నేను రాను. విజయవాడకైతేనే వస్తాను. అమ్మా భవానీ మాత గారు, రోగం ఉన్న చోటకి డాక్టర్ వెళ్ళాలి, చదువు లేని చోటకి టీచర్ వెళ్ళాలి, అన్యాయం ఉన్న చోటకి పోలీసుడు వెళ్ళాలి, దాని అంతు చూడాలి, రావాలి. నేను రాను. రావాలి. నేను రాను. నువ్వు వస్తున్నావు. నేను రాను. అయితే నేను తీసుకెళ్తున్నా. నన్ను వదిలేయండి. అది నువ్వు వస్తున్నావు. నేను రాను. నా బంగారం కదా. నేను రాను. నా వయ్యారం కదా. నేను సీమకి రాను. నా సింగారం కదా. నేను రాను. వస్తున్నావు. నేను రాను. వస్తున్నా. నేను రాను. డోంట్ మూవ్. చూడరా. ఏమైంది? ఏమైందా? నువ్వే కదా అరిచావు? అయ్యో అందుక 8:30 అయ్యింది కదా. టీవీలో చక్రవాకం సీరియల్ స్టార్ట్ అయిపోతుందండి, చూసొస్తానండి.
అయ్యా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఆ సీఎం పార్టీ వాళ్ళు మన వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేస్తున్నారండి. ఒట్టడి బాబు. ఏం బా తుమ్ముతాండావు? జలుబు చేసిందే చూస్తావా నువ్వు గుడిక దుప్పట్లు? అబ్బే వద్దండి. ఆవిరి పడితే శివుడి పోతాది. శివుడి పోతులే సిగ్గుపడాకు. ఎట్లా బాగుండది. బాగుండదా? నాకడ మనిషి ₹1 ఇస్తానన్నాడు సీఎం అని వీళ్ళందరినీ ఆయన కాడికి పోదామని దొరికొచ్చి మీటింగ్ పెట్టినది నువ్వేనని నాకు తెలియదు అనుకున్నావా? నీలాంటి వాళ్ళని ఎంతమందిని దొక్కితే నేను రెవెన్యూ మినిస్టర్ అయినా తప్పైపోయిందండి. కొడక. నమస్తే సార్. ఏమబ్బా ఏమి ఇట్లా వచ్చినావు? సీఎం హోమ్ మినిస్టర్ గారు కలిసి సీమకి ఎస్పీగా యుగంధర్ గారిని వేశారు సార్. ఎస్పీ యుగంధరా? ఎవడోడు? అదేనండి, ఎలక్షన్ బూత్ గడ ఎక్స్ట్రా చేస్తే మన వాళ్ళని బట్టలిప్పి కొట్టాడు చూడండి, ఆడే. వాడా? వాడు దుర్మార్గుడబ్బా. పైగా 1 year దాకా ట్రాన్స్ఫర్ చేయమని ఫుల్ పవర్స్ ఇచ్చి మరీ పంపుతున్నారు సార్. ఎందుకైనా మంచిది మీ తమ్ముని జాగ్రత్తగా ఉండమని చెప్పండి సార్. ఏందిరబ్బా ఆ సీఎం నా మీద పగబెట్టినాడు? రేయ్ తమ్ముని ఫోన్ కలుపు. హలో, ఏంట్రా? చెప్పన్నా. సీఎం హోమ్ మినిస్టర్ కలిసి నీకు ఒక మంచి మొగుడిని పంపిస్తున్నారు. ఎస్పీ యుగంధర్ అనేటోడు. రాని అన్నా, తోక ఊపుకుంటా వస్తే బిస్కెట్లేస్తా, తల ఎగరేస్తా వస్తే తల తీసి పాతేస్తా. చెప్పేది రా. వచ్చేటోడు మామూలు కాదు. 36 ఎన్కౌంటర్లు చేసినాడు. వాడు ఏవని ఎఫ్ఐఆర్ పట్టుకుంటాడో వానికి ఎల్ఐసి చేసి పెట్టుకోవాల్సిందే. పిడుగులు బండి తప్పించుకోవచ్చు గానీ వారి పిడికిల నుంచి తప్పించుకోవడం కష్టం. నువ్వు జాగ్రత్తగా ఉండు. సర్లే అన్నా, నేను చూసుకుంటాను. What happened? ఇంజన్ ట్రబుల్ సార్. నేను ఈ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉంటా. నువ్వు మెకానిక్ ని తీసుకొని రిపేర్ చేయించుకుంటా. దొంగ మొకపోడు పత్తాలు మంచింది ఎవరు బై? నేనే అక్క. ఏమైంది? తుని తల్లి, అందుకే ఒక్కటి చక్కగలేదు. అది సరే అక్క, గాడెన్నో తెలంగాణలో ఉండదానివి ఈ సీమకొచ్చి పడ్డావు ఏమేను? దానికి చిన్న ఫ్లాష్ బ్యాగ్ ఉన్నది తమ్మి. ఏందే ఫ్లాష్ బ్యాక్? నేను దినం ఉన్నట్టుండి లాడ్జింగ్ మీదకి రైడింగ్ పోయినా గాడు చూడాలనుకుంటాడు చూడు. గాలి షోడా గాడిద్దరు పోరులతో దొరికిండు. గాని పట్టుకొని మెత్తగా నూకి తీసుకొచ్చి లోపడేసిన. తెల్లారటానికి నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా అంతే. గానే ఉన్న షోడలంతా నువ్వెందుకు ట్రాన్స్ఫర్ అవుతావి? గదే కదా మళ్ళా గానే ఉన్నది. కుష్టు 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 కాదక్క, తిష్టు తిష్టు. అరే నేను కూడా గదే చెప్పినా కదా బై. నేను చూసేటప్పుడేమో గాడు చూడాలనుకుంటుండే. వెనకసి కట్ చేస్తే తెలిసింది గాడ ఆ ఊరికి ఎమ్మెల్యే అయ్యిండని. షోడలు అమ్ముకునేటోడు ఎమ్మెల్యే ఎట్లా అయ్యింది? అరే ఎందుకు కాదు బై, ఎందుకు కావద్దు? గప్పుడేమో సోడాలలో గ్యాస్ నింపుతుండే, ఇప్పుడేమో మనుషులకు గ్యాస్ కొడుతున్నాడు. రెండిటికి గ్యాసే కదా కానీ పెట్టుబడి. జోకర్ వేసిండు జోకర్. నువ్వు అట్టాగా కిందకెళ్ళు. ఈ రాత్రంతా పెళ్ళంతో ఉతికించుకుంటాడు, పొద్దుగాలని గిడికొచ్చి మాలిష్ దుకాణం పెడతాడు. ఉట్టి ఫాల్తు నా కొడుకు. ఎక్స్క్యూజ్ మీ. yes what you pant? ప్యాంట్ కాదక్క, వాంటు. చూడు నాదరా నీకు, నేను బి గదే చెప్పినా కదా ప్యాంటు ప్యాంట్ అని. నా సైకిల్ పోయింది, కంప్లైంట్ ఇవ్వాలి. తమ్మి పక్కన దుకాణంలా తెల్ల కాగితాలు అమ్ముతారు. ఓ కాగితం కొనుక్కొని నా సైకిల్ కళ్ళ పడతాలే, దాని కంప్లైంట్ రాసి గిడా పడేసి నువ్వు ఇక్కడ ఎస్ఐ లేడా? ఎవడాడు? అరే నువ్వు మాలిష్ చేసుకో సార్, నేను చూస్తా కదా. ఏంది తమ్మి నీ కథ? ఏమో పెద్ద హీరో హోండా సిటీ కారు పోయేటట్టు వచ్చినావు. సైకిల్ పోతే పట్టించుకోరా? నా మొగుడు పోయి 3 ఏళ్ళైంది, గాని గురించే పట్టించుకోలేదు. నీ సైకిల్ ఆడ పట్టించుకోమంటావు తమ్మి. చూడు ఎక్కువ లొల్లి చేయకుండా నీ కంప్లైంట్ రాసి గడ పడేసి పో, లేకపోతే సెల్లకు నూకుతా. మనం అసలే కిరణ్ బీడీ టైప్. బీడీ కాదక్క, బేడి. కిరణ్ బేడి. సార్ రెడీ సార్. రెడీ అయిందిరా రెడీ. కొత్తనివా, నేను ఎప్పుడు చూడలే. కోతి లెక్క.